29/4/2003 జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా 8 $100 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు, అంటే మా ప్రభుత్వంలో అధికారులు. అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు, అతని శ్రీమతి, అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి, నేరానికి తమ భర్త మీద బాధతో, ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా, పాప పరిహారంగా, స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా, ప్రతిఫలంగా దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ 14 కోట్ల రూపాయలైతే 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి దఖలుపరచటం జరిగింది. అది జరిగినటువంటిది ఆనాడు 2024వ సంవత్సరం 19/6/2023వ సంవత్సరంలో వాళ్ళు, ఇది బోర్డు రెజల్యూషన్, వాళ్ళు ఇచ్చినారు. ఇట్లా 14 కోట్ల రూపాయల ఆస్తిని బోర్డు తీర్మానం ద్వారా ఆమోదించటం జరిగింది అని ఈ విషయాన్ని స్పష్టంగా తీసుకోవడం. అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు. నేను వాస్తవాలను ఈరోజు బయట పెట్టదలుచుకున్నాను ఈ పాత్రికేయ సమావేశం ద్వారా. చంద్రబాబు గారి టైంలో 15 సంవత్సరాలలో ఎన్నిసార్లు అతను ఈ దొంగతనం చేసి ఉంటే అంత కూడబెట్టి ఉంటాడు మీరు కనిపెట్టారా? ఒక్కరోజైనా మీ ప్రభుత్వంలో ఆ దొంగను పట్టుకున్నదా? పట్టుకున్నదే మేమే. కొట్టేయాలనుకున్నటువంటి వాళ్లను దొంగను పట్టుకుంటారా? కొట్టేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా? ఏదో నిన్న ఒక వ్యక్తి సీసీ ఫుటేజ్లో అతను దొంగతనం చేస్తున్నట్టుగా ఇవన్నీ కూడా టీటీడీ దగ్గర ఉంటాయి. ఈ రోజున ఆ విజిలెన్స్ వాళ్లను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తూ దాన్ని బయట పెట్టినంత మాత్రం ఒకటి కాదు, మీరు నిజం చెప్తే చంద్రబాబు టైంలో ఉన్నటువంటివి కూడా బయట పెట్టాలా? అవన్నీ అరైజ్ అయిపోయినాయి, తుడిచేసినారని మళ్ళా అదొక అబద్ధం చెప్పటం. అడుగడుగున దీనికి సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ వేసినారు. తిరుపతిలో ఉన్నటువంటి వాళ్లు సరిపోరని రాష్ట్రంలో ఉన్న
అమరావతిలో ఉన్న అనేక మంది విజిలెన్స్ అధికారులంతా కూడా నెలల తరబడి శోధించి దీని మీద నివేదిక కూడా సమర్పించినారు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ విజిలెన్స్ నివేదికను బయట పెట్టాల.